నేను పర్యటనలోకి వచ్చినప్పుడు చూసే ప్రతి ఒక్కరికి, వచ్చే ప్రతి ఒక్కరికి, ప్రేమతో పలకరించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం, నాకు సెక్యూరిటీ ఇబ్బందులు ఉన్నాయి నాకు. సో ప్రతిసారి బయటికి రావాలంటే అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అవటం వల్ల డోర్ చాలా బరువు ఉంటుంది. అలాగే ఒకసారి రోడ్ల మీద నుంచి బయటకు వద్దామంటే కొన్నిసార్లు సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు కూడా మాకు ఇబ్బంది అవుతుందండి. అంటే మీరు మన అభిమానులు కానీ, మనల్ని ప్రేమించే జనసేన అభిమానులు కానీ ఎంత బలంగా ఉంటారంటే, ప్రధానమంత్రి గారి ఎస్పీజీ గ్రూప్ కూడా, ప్రధానమంత్రి భద్రతా వ్యవహారాలని పర్యవేక్షించే ఎస్పీజీ వాళ్ళు కూడా నాకేం చెప్తారంటే, మీ వాళ్ళతో మేము పడలేం. ప్రధానమంత్రి గారికి మేము ఏ పర్యటనకు తీసుకెళ్ళినా, మేము కాశ్మీర్లో పర్యటన పెట్టుకున్నా మాకు ఇబ్బంది ఉండదు, మాకు భయం ఉండదు. కానీ మేము మీరున్న సభలకి రావాలి, మీ జనంతో రావాలి అంటే మేము మీ ఉత్సాహాన్ని ఎలా ఆపాలో తెలియట్లేదు మాకు. మీరు అందరూ అంత మిలిటెంట్గా ఉంటారు, అంటే ప్రేమ చూపించినా అలాగే ఉంటుంది మీది. చాలా రా లవ్ మీద. అలాగే మీరు గొడవ పెట్టుకున్నా కూడా అంతే గట్టిగా ఉంటుంది. అంత గొడవ పెట్టుకుంటేనే కదా గత ప్రభుత్వంతో మనం పల్లి పండుగ 2.0 చేసుకోగలుగుతున్నాం. కానీ మీరే లేకపోతే, మీ ఉత్సాహమే లేకపోతే, మీ తెగింపే లేకపోతే ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఈ పరిస్థితులు అయితే ఉండేది కాదు. గంటాపదంగా చెప్తున్నాను. నాయకులు కానీ మీరు ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే తప్పులను మేము సరిదిద్దుకుంటాం, వివరణిస్తాం. అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే, ఈసారి నేనే చెప్తున్నా, మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు, పవన్ కళ్యాణ్ సహనం చూశారు, పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు ఎప్పుడు. దయచేసి అక్కడ దాకా తీసుకెళ్ళకండి. ఎందుకంటే నేను కోరుకుంటుంది ఒకటే, ఒక దేశం తాలూకు నిజమైన డెవలప్మెంట్ ఎప్పుడంటే వెల్ఫేర్ స్కీమ్స్ తగ్గి ఉపాధి అవకాశాలు పెంచగలిగితే ఆ దేశం నిజమైన అభివృద్ధిలోకి వెళ్తుంది. ప్రస్తుతానికి మనం ఇస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఉండాలి, కానీ నిజమైన అభివృద్ధి ఎట్లా అంటే వెల్ఫేర్ స్కీమ్ అవసరం లేని పరిస్థితిలో అత్యంత తక్కువ శాతం ప్రజలు ఉండాలి. ఎక్కువ శాతం ప్రజలు వాళ్ళ స్వయం శక్తి మీద, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే సత్తాని ప్రభుత్వాలు కానీ, పాలసీలు, పబ్లిక్ పాలసీల ద్వారా కానీ తీసుకురాగలిగితే అది నిజమైన అభివృద్ధి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ప్రధానమంత్రి గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ దిశగానే ఆలోచిస్తూ ఉంది.